చిరంజీవి అంత పెద్ద తప్పు చేశారా, అంత పెద్ద తప్పుడు మాటలు అన్నారనేది అయితే రీసెంట్గా ఒక చర్చ నడుస్తూ ఉందండి. నేనైతే అగ్రి చేయను. యాక్చువల్గా వీడియో చేద్దాం అనుకున్నాను. అది అంత అర్థంగా అనిపించింది. కానీ ఎక్కువగా ఇప్పుడైతే ఎక్కువ మరీ దాన్ని ఎక్కువ వివాదాస్పదంగా చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు చాలామంది యూట్యూబర్స్ కావచ్చు, లేకుంటే మీడియా కావచ్చు, చాలామంది దీన్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. నాకు అక్కడ తప్పేం అనిపించట్లేదండి. యాక్చువల్గా అతను అన్న మాట ఏంటంటే, ఏదైతే బ్రహ్మానందం సినిమా సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దానిలో సుమా అడిగిన ప్రశ్నలకి అయితే సమాధానం చెప్పుకుంటూ వచ్చారు చిరంజీవి గారు అయితే. దానిలో ఒక మాట అయితే ఇక్కడ అన్నారు, నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒక లేడీస్ హాస్టల్ లాగా తయారైంది. అందరూ ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పుట్టిన వాళ్ళందరూ అమ్మాయిలే పుట్టారు కాబట్టి, రామ్ చరణ్ కావచ్చు, వాళ్ళ కూతుర్లు కావచ్చు, అందరూ ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి దాని గురించి ఆయన ఉద్దేశించి ఒక లేడీస్ హాస్టల్ లాగా తయారైంది, నేను ఎంజాయ్ చేస్తున్నాను అయితే ఒక మాట చెప్పుకొచ్చాడు. అలానే ఇంకా ఫ్యూచర్లో రామ్ చరణ్కి ఉపాసనకి పుట్టబోయే బిడ్డ అబ్బాయి అయితే బాగుంటుందన్నాడు. అలానే మా లెగసీని కంటిన్యూస్ చేస్తానని చెప్పాడు. అంటే మా లెగసీ అంటే తెలిసిందే కదా, వాళ్ళ వారసత్వం వారసుడు కావాలని అయితే కోరుకున్నాడు. ఎవరైనా వారసుడు కావాలని కోరుకుంటారు, దాంట్లో తప్పే ఉందని పెద్ద నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు. దీని గురించి అంటే ఆడపిల్ల పుడితే మీరు ఒప్పుకోరా, ఆడపిల్లలు పుడితే తప్ప అని ఆయన ఎక్కడ అనలేదు. ఆ మాట అనలేదు కదా, మీరు ఎందుకు దాన్ని క్రియేట్ చేసి చెప్పడం అనేది నాకైతే నచ్చలేదు. ఆయన జస్ట్ ఆయన లెగసీ కొనసాగించడానికి ఒక వారసుడు కావాలి. ఎవరైనా కోరుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2 కూతుర్లు పెట్టాడు. 2 పుట్టిన తర్వాత 3వ వాడికి అయితే వెళ్ళలేదు కదా, వెళ్ళలేదు చాలనుకున్నాడు, అలానే అయిపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ కూడా రేపొద్దున కూతురు పుడితే వాళ్ళు ఏమీ వద్దనుకోరు కదా, కాబట్టి అది ఆ తర్వాత కంటిన్యూషన్ అవుతారు. ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. అక్కడ తప్పుడు మాట ఏమీ అనలేదు అతను. ఆడపిల్లలు పుడితే నాకు నచ్చదని ఏం చెప్పట్లేదు. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఆడపిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి, దాదాపు చాలామంది ఉన్నారు ఆడపిల్లలు. వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళ చేతుల్లో పనే పెద్ద చాలా డబ్బు ఉంది, చేసుకోవచ్చు అబ్బాయి కోసం. కానీ అలాంటిదేమీ చేసుకోలేదు కదా, వాళ్ళు ఆడపిల్లలు పుట్టారు, అట్నే ఉంచుకున్నారు. ఇప్పుడు మొత్తం ఆడపిల్లలు లేడీస్ హాస్టల్గా తయారైంది అనేది చెప్పాడు. రేపొద్దున రామ్ చరణ్కి ఆడపిల్ల పుట్టినా కూడా మళ్ళీ స్వాగతిస్తారు. కానీ అబ్బాయి పుడితే బాగుంటుంది, మా వంశాన్ని కాపాడతారనేది ఒక మాట అయితే అన్నాడు. దాని గురించి ఇంకా మీరు ఆడపిల్లకి ఎగనిష్ట ఇది ఇదని రచ్చరచ్చ చేస్తూ ఉన్నారు. అది అతి అతి అన్నమాట, ఏం లేదు. చిరంజీవి మీద ఎవరైతే కొంచెం నెగిటివ్ ఉంటారో, కొంచెం కోపంతో ఉంటారో, అతని మీద ఎప్పుడు దొరుకుతాడని చూస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళైతే ఇలా నెగిటివ్ ప్రచారం అయితే ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అంతే, దాని మించి పెద్దగా ఏం లేదు. అతను అన్న మాటల్లో అతనికి ఆ ఉద్దేశం కూడా ఉండకపోవచ్చు, అంత మించి ఏమి ఉండదు. ఆయనకి చూసాం కదా, 2 కూతుర్లు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. ఒకప్పుడు అట్లా నడిచింది, మరి ఇప్పుడు కూడా చూద్దాం. మరి ఖచ్చితంగా ఎవరికైనా వారసుడు కావాలని ఉంటుంది, అది సహజంగా వచ్చే మాట. ఎవరైనా సరే, ఇంత పెద్దోడైనా సరే అబ్బాయి పుడితే బాగుంటుంది అనుకుంటారు. అది మన జీన్స్లో ఉండిపోయింది. అది పోవాలంటే పోద్ది. ఇప్పుడు కూడా చాలా మందికి మారిపోయింది. అబ్బాయిల కన్నా అమ్మాయిల మేలని చాలామంది అనుకుంటా ఉన్నారు. చాలా వరకు సమాజం మారిపోయింది, ఒకప్పటిలాగా అయితే లేదు. అమ్మాయిలు ఉన్నా పర్లేదు, అబ్బాయిలు ఉన్నా పర్లేదు అని అయితే డిసైడ్ అవుతున్నారు. అందులోనూ అమ్మాయిలు ఉన్నా కూడా పర్లేదని డిసైడ్ అయ్యి చాలామంది సర్దుకుపోతున్నారు. ఇప్పుడు అమ్మాయిలు 2 పుట్టంగానే మూడో వాడి కోసం అయితే ఆగట్లేదు. 2 అమ్మాయిలు పుట్టంగానే ఓకే క్లోజ్ చేసేసుకుంటున్నారు. ఇంతకుముందులాగా ముగ్గురు అమ్మాయిలు ఉంచుకొని మళ్ళీ అబ్బాయి కోసం ట్రై చేసే చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడైతే అలా లేదు. 2 పుడితే 2తోటి క్లోజ్ చేసుకున్నారు. అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన క్లోజ్ చేసుకుంటున్నారు. కాబట్టి దీని అంత ఇది చేయాల్సిన అవసరం లేదు. దీన్ని మరి దాన్ని చెప్పాను కదా, చిరంజీవి అంటే నచ్చిన వాళ్ళు చేసే కొంచెం నెగిటివ్ ప్రచారం ఇది. అక్కడ తప్పేమనిపించలేదు నాకైతే. మీకు ఏమైనా తప్పు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.